నాది మమ్మీ నా తక్కువ అనుకోకండి, నాది అణిగిపోయింది. ఫస్ట్ thumbnail పెట్టు. అక్కడ కొంచెం తక్కువ, నతల్ వడ పప్పు ఇక్కడి ఇడితే నాదేమో పెద్ద కోట. ఇడితే అయితే పెద్ద కోట చేసి అయితే ఇడితే తీసుకో. ఇందులో 2 ముక్కలు మమ్మీ పైన వెళ్ళే నాకు వేసింది. ఇగో చూసిరా మళ్ళా మారుస్తుంది. ఏందక్కిది మటన్ మండి బిర్యానీ. మా అక్కని నాకు తెలిసేం తెలుసా, మా మమ్మీ ప్లేట్ మాత్రం నాకు చిన్న కొడుతుంది. దీంట్లో అయితే పెట్టర్లే మీరు నన్ను అనడానికి. ఫస్ట్ మమ్మీది ఏం చిన్నగా లేదు, అణిగిపోయింది నాన్న. ప్లేట్ చిన్నగా ఉందమ్మా, ఈడు చూసి రైస్ చిన్నగా ఉందా, ప్లేట్ చిన్నగా ఉందా? మీ ఇద్దరిది చిన్నగా ఉందాక, నాదంటే ఇప్పుడు అన్నాక ప్లేట్ ఇచ్చిండు, మళ్ళా చిన్న ఉందంట. అదే కదా మళ్ళీ ముక్కలు వేసిన నాన్న, ఇది నేను ఒప్పుకోనా. ఇగో నువ్వు అది ఎక్కువ అంటే ఇటు మార్చేసినావుగా. నీది నువ్వు నేను మార్చుకున్నావు. మీరు మార్చుకోవాలి అసలు. నేను మార్చుకున్నా ప్లేట్ పైన పట్టుకొని తిను, కింద పెట్టకు. ఇట్లా పెట్టుకోవాలా, పడిపోతే పడిపోదు, అట్లే పెట్టుకో. అయితే మా అక్కని మటన్ బిర్యానీ ఛాలెంజ్ చేద్దామంటే మటన్ బిర్యానీ చేస్తారా, నేను అది చేద్దాం అన్నది. అంటే ముగ్గురం బిర్యానీ చేద్దాం అన్నాడు. ఎందుకు పైసలు ఆర్డర్ చేస్తా అన్నాడు. పైసలు ఎందుకు బొక్క, నేనున్నగా చేసిస్తా. పైసలు ఎందుకు బొక్క, నేనున్నా కానీ నేనున్నా కానీ అది మన ఊరోళ్ళు తిట్టినట్టే మాట్లాడతారా మీరు అంటుంటే. సరే పైసలు ఎందుకు బొక్క, నేనున్నా కదరా మీ అక్క. బిర్యానీ అక్క కాదురా, బిర్యానీ కాదు ఇది, ఏదో నార్మల్ ఫ్రైడ్ రైస్. అయితే దీని రెసిపీ నా బిడ్డ పెడుతుంది చూడండి, సూపర్ గా ఉంది. రెసిపీ అడగరా నన్ను. వాసన అయితే ఇల్లు. ఇగో నేను అక్కడి నుంచి వస్తుంటే 3 ఇండ్ల కవతలు వస్తుంది బిర్యానీ. ఇది నా బిడ్డనే చేస్తుంది ఇంట్లో బిర్యానీ అనుకున్నా. ఇక్కడ వరకు చూసిరుగా, వెంటనే ఇది అట్లా పెట్టేసి వెళ్ళిపోండి, మళ్ళీ వచ్చి వెళ్ళిపోయి వాంతి చేసుకోండి, అలా రాకండి ఇటు. కొంచెం ప్లేట్ పైన పెట్టు మమ్మీ. ఇప్పుడు నువ్వేం చేస్తావా, ఇప్పుడు వాంతి చేస్తావా చూద్దాం నాన్న. మరి అయితే మటన్ బిర్యానీ ఛాలెంజ్, మటన్ బిర్యానీ ఛాలెంజ్. ఈ మధ్య జర కామెంట్లు వచ్చినాయి, నేను కూడా సరిగ్గా తింటానంట. వాళ్ళ కోసం నేను అయితే ఇప్పుడు ఫుల్ గా తినబోతున్నావు. అయితే కొంచెం ఫాస్ట్ గా ఛాలెంజ్ లాగా నువ్వు కూడా తిను. నువ్వే తిను మెయిన్, నేను తింటా. ఎట్లా నేను తింటా, నువ్వే తిను. స్టార్ట్ చేద్దామా మమ్మీ? స్టార్ట్ మే. మాకే అడ్డం కూర్చుంది నాకు తిననీయకుండా. పెరుగు పోసుకుంటే బాగుండుగా. ఇంగుడు బాగాలేదు, మెల్లగా సప్పా వాడైంది, మళ్ళీ ఆడపోయి చూడాలంట. నేను తెచ్చిపెట్టిన ఏమంటారు నాన్న, తమ్ముడా చెప్పు అనుమా. మా కొడుకు మస్తు సెటైల్ వేస్తాడు, మీకు తెలియదు. వాడు చూడడానికి అట్లా ఉంటాడు. ఇదేమ్మా వాడు వేసే సెటైల్కి మేమైతే నువ్వు వస్తున్నాం. వాళ్ళ మీద అయితే ఎక్కువ. అదిగా అమ్మా, మేమిద్దరం చూడు మొహాలు ఇంత లాగా వేసుకుంటున్నాం. నీ మొహం మీద మాకు సన్నగా ఉంది. ఎందుకని నక్కింది మమ్మీ. నా బిడ్డ వాళ్ళ నాన్న ఫేసు మాకేమో ఇంతలా. నేను ఇలా ఉంటున్నావా? నువ్వు అలాగా అక్క, అలాగా అక్క కూడా ఉంటావా? నీలాగా అక్క గొంతు పట్టుకుంటుంది బాగా. నాకు పట్టుకున్నా నేను నీళ్ళు తాగట్లేదు. అదే పప్పియా, నాకు తెలుసురా. కిందంతా గంపల అన్నం పెట్టి నా దాంట్లో మిరపకాయలు కూడా వేసారు, కింద తాపెట్టారు. అది నవిలి మధ్యలో ఆపేస్తాడని నవిలేసిన చూపి చెప్పకు అన్నీలో.
ఇదిగో నువ్వు తాగినావు అక్క నీళ్ళు నేను నాయన ఏం ఒక్కదా రావా ఒక బుక్కి నీళ్ళలోనే ఉంది మా అక్క తిన్నది నేను చేయితను పట్టుకున్నాను ఆయన నేనే ఆయన మూతి పెట్టే చూడా కిందలో నేనేంది ఎంతో తిన్నా కూడా మా పిల్లలతో కలవలేకపోతున్నా ఇంత పెట్టుకొచ్చి మా మమ్మీ మళ్ళీ స్టోరీ మా ఫాస్ట్ తిన్నామా మమ్మీ కొంచెమే పెట్టుకొచ్చింది తెలుసా మా అమ్మ ఒకటి అసలు మమ్మీ కామెంట్లో నీ ఏజ్ అడిగినారు మమ్మీ నీ ఏజ్ ఎంత మమ్మీ నేను కూడా మర్చిపోయాను 70యా నేను కూడా చెప్తాను అనుకున్నా మమ్మీ 70 అంటే నీకు తక్కువ నన్ను ఎవరు అడిగాను కదా మమ్మీ గిన్నిస్ బుక్ రికార్డ్ 70 ఇయర్స్ ఏజ్ అయినా కూడా ఎంత ఉంది చూడండి. ఎంగుందా మమ్మీ నేను ఎవరో అవార్డులు ఇస్తారనో లేకపోతే ఎవరో ఏదో చెప్తారనో లేదా దాచుకోవాలనో అలాంటివి ఏవి లేకుండా అసలు నేను చెప్తా 45 అయితే 1981 నాది 1996లో నా పెళ్ళయింది 1997 నా బిడ్డ పుట్టింది 1999 నా కొడుకు పుట్టిండు ఏదంతా మీరే చెప్తురు కావాలంటే అందరూ ఆధార్ కార్డు వేసి పిజ్జా అక్క ఎప్పుడు పుట్టిందా మమ్మీ 1997 96లో నా పెళ్ళి అయిపోయింది జూలై 26 మ్యారేజ్ 1997 జూలై 11 నా బిడ్డ పుట్టింది. పెళ్ళి ఎప్పుడు ఏం చెప్తున్నా నాకు 2005 4 ఎప్పుడు మా 2005 అది కాదు మీరు చెప్పే లెక్క ఏ లెక్కన మేము 2004లో మా అక్కకి 7 ఇయర్స్ అప్పుడే పెళ్లి చేసేసాను మా మమ్మీ కామా 2014 మా ఏంద్రా అక్క పెళ్ళి 16 మమ్మీ 16 కదా నేను మర్చిపోయినమ్మా ఇట్లుంటారు మీరు గ్రేట్ ఫ్యామిలీ అంటారు వీరికేమో అది గుర్తులేదు మా మమ్మీకి ఎప్పుడు పెళ్లి చేసిన అనేది గుర్తులేదు. లేకపోతే అక్క ఎప్పుడు పుట్టింది అక్క పెళ్ళి ఎప్పుడైంది లక్కోడు కూడా 7 ఇయర్స్ అనేది తెలుసు కానీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ గుర్తులేదమ్మా నెక్స్ట్ ఇయర్ పుట్టిన మమ్మీ 2017 నేను ఏ టైంలో పుట్టినా మమ్మీ నువ్వు మార్చ్ 5th నాన్న ఎందుకు మమ్మ ఎన్ని చెప్తావు మార్చ్ 5th జాతకాలు చూపించుకోవాలి ఎప్పుడు ఏమో అమ్మా ఆయనతో టైం ఎప్పుడు పుట్టినా మమ్మీ అయితే నా పెళ్లి ఫ్రైడే అయింది నేను పుట్టింది ఫ్రైడే మెచ్యూర్ అయింది ఫ్రైడే మ్యారేజ్ అయింది ఫ్రైడే నా బిడ్డ పుట్టింది ఫ్రైడే నా కొడుకు పుట్టింది ఫ్రైడే నేను ఇంట్లో గృహప్రవేశం చేసింది ఫ్రైడే అన్నీ ఫ్రైడే అవుతున్నాయి నెక్స్ట్ నా కోడలు తెచ్చుకుంటా ఫ్రైడే రోజే ఈరోజు ఏం లేక ఆ కోడలు ఫ్రైడే పుట్టాలి గుర్తుంచుకోవాలి థర్స్డే అయితే మా అక్కడ ఫ్రైడే పుట్టిండు అప్పటిది ఫ్రైడే పుట్టింది కదమ్మా ఇది మాత్రం అసలు వండరు గుడ్లు ఎక్కడ పక్క మన షాప్లోనే అయితే నా బిడ్డ ఫ్రైడే మార్నింగ్ 7:30 పుట్టింది నా కొడుకేమో మార్నింగ్ ఫ్రైడే నైట్ 10:55 పుట్టిండు మాటలో పెట్టేసిండు మింగేసిండు నైట్ పుట్టినా అమ్మ నేను గెలిచేసిండు 10:55 అరే నాకు వాంతి వచ్చేస్తుంది కరెక్టా అమ్మ అది కడప డిస్టిక్ రైల్వే కోడ్ సుగ్నమ్మ హాస్పిటల్ రికార్డు ఉంటుంది పోయి చూసుకోపో మింగేసిండు మాటలో పెట్టిండు మింగేసిండు నాది కూడా మాటలు ఏం పెట్టలేదు మమ్మీ మధ్యలో నేను అర్ధగంట వాటర్ తాగినా అర్ధగంట వాటర్ తాగినావా వీడియో అంతా తిప్పి కొడితే 5 నిమిషాలు లేదా చూసారా ఎట్లా విన్ అయిపోయాను సునాయాసంగా మరి అది మింగు లేదమ్మా అదేనా మటనా అయిపోయింది అమ్మ ఛాలెంజ్ అని ఈరోజు పొద్దున్న నుంచి ఏం తినలే నువ్వు నేను కదా నువ్వు కథలు చూసిరా అక్క తిన్నది నాకు అయిపోయిందిరా అయితే మా ఫ్యామిలీని సపోర్ట్ చేసే అందరికీ కూడా మా ముగ్గురి తరఫున మెనీ 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 థ్యాంక్స్ మెనీ మెనీ కాదు అనొచ్చు అంటదేమో సమ్మ ఏమంటారు అమ్మ ఎక్కడ టంగ్ స్లిప్ అయ్యి ఏమంటావు అది కాదు బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళని పక్కన పడేస్తే వీళ్ళ కోసం మేము కంటిన్యూ ఇలాగే మేము ముసలిదాన్ని ఎవరికంటే చనిపోయే వరకు పెడుతూనే ఉంటా రేపు నా వచ్చే కోడలతో నా మనమరాలతో మనమడతాని
అబ్బా ఫుల్ అయిపోయింది ఇంకా తినడం ఎందుకు? పనసకాయ టేస్ట్ వస్తుంది నాకు. నేను తిన్నారా? నేను చేస్తుంటే వీళ్ళకి పనసకాయ అమ్మా అన్నం తినక ముందు 10 పనసతోలాలు తిన్నా. ఎంత ఫుల్ అంటే సంగటి తిన్నా పప్పి తిన్నా థమ్స్అప్ బాటిల్ తేవాలి ఖచ్చితంగా. అరగదు. మొత్తానికి మా బాబు అయితే గెలిచిండు. అయితే మేమేం చేయాలి చెప్పు నాన్న? చెప్పు నీకోసం నేను ఒక ఫ్లయింగ్ కిస్ పెట్టినా. అలాగ పెట్టు చచ్చిపోతారు అంతా. మీ సబ్స్క్రైబర్లకు పెట్టు. తప్పుడు సబ్స్క్రైబర్స్ అది కాదు మమ్మీ, నా సబ్స్క్రైబర్స్ కి పెట్టాలంటే వీళ్ళకి పెట్టొద్దంట. అయితే వీళ్ళకి మీకే పెట్టు. పెట్టా. దగ్గరకు వచ్చి పెట్టు. మరి మా అక్కకు ఉన్న 8 లక్షల ప్లస్ సబ్స్క్రైబర్లకి ఇప్పుడు మా అక్క ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది. కళ్ళు మూసుకోండి అందరూ. ఈ అక్క ఎందుకు కళ్ళు తెరిస్తే గాల్లో కలిసిపోతారా? ఈ వాళ్ళకి ఏమి నీకు ఇస్తా. మమ్మీ బుగ్గ మీద పెట్టక్క. ఆ? మమ్మీ బుగ్గ మీద పెట్టు. మమ్మీ బుగ్గ మీద కాదు కానీ అది కాదు, మూలిక తిన్నావురా. ఈ మూలిక నేను ఒక్కసారి ఇట్లా తీసి నేను ఒప్పుకో, నాకు ముద్దు పెట్టు. తినాలి. వాడేమో అన్నాడు మళ్ళీ ముద్దు పెట్టు. ఎటు చూడు ఒకసారి. అది తీసిస్తా మా తినాలి. మమ్మీకి ముద్ద పెట్టనగానే టాపిక్ డైవర్ట్ చేసేసింది. పెట్టు. మా మమ్మీ ఏమో దాన్నే ముద్దు ఇడుచుకొని పెట్టు. ఎందుకంటే ఇది ఘాటుకుంది, మంట వేస్తుంది ఆయన. చిన్నప్పుడేమో నాకు అసలు ముద్దే పెట్టలే మా మమ్మీ. అబ్బా ఇది చెప్పాలరా. మీరందరూ పెద్ద అంటారు కదా, అక్క అంటేనే మీకు ప్రేమ, అక్క అంటేనే మీకు ప్రేమ అని. నాకు మా మమ్మీ ముద్దు పెట్టింది ఊహ తెలిసినప్పటి నుంచి నాకు తెలియదు. తమ్ముడు ఎప్పుడు పెట్టిందా? పెట్టిందో తమ్ముడు పెట్టిందా? వాడికి పెట్టినావు మమ్మీ, ఫోటో కూడా ఉంది వాడికి పెట్టింది, నాకు నాకు కూడా ఎప్పుడు పెట్టింది. అంత లేదు. అయితే ఎవరో ముద్దు పెట్టుకురంట వాళ్ళ బిడ్డని. వచ్చి మమ్మీ నువ్వు నాకు ముద్దు పెట్టినావా చూడు, వాళ్ళు ముద్దు పెట్టిర్రు వాళ్ళ నా అమ్మాయికి అని ఫ్రెండ్ చెప్పి. ఆమె అప్పుడు మేము ఇంటర్ చదువుతున్న వాళ్ళ బిడ్డకి వాళ్ళ మమ్మీ వచ్చి మంచిగా ముద్దు పెట్టింది. నేను ఆ రోజు ఇంటికి వచ్చి ఏడుపు ఫుల్ ఏడుపు. అయినా ముద్దుతోనే ప్రేమ కనిపిస్తుందా? ప్రతిదీ ఒక చిన్న విషయం కూడా ఎట్లా చూసుకున్నామా మిమ్మల్ని నేను. ఇంకోటి నీ పెళ్ళైనాక కూడా ఎన్నిసార్లు ముద్దు పెట్టినామా నేను? ఆ తర్వాత పెట్టింది పెళ్ళి నిన్న కూడా పెట్టింది అక్క. నిన్న కూడా పెట్టినాగమ్మా. నిన్న పెట్టిందారా? నిన్న మొన్న ఏదో చేసేటప్పుడు కూడా పెట్టినా. పెట్టలే. అరే నీకు టాస్క్ రా, ఒక 5 నిమిషాలు నా ఫేస్ చూడరా. పళ్ళు కనిపించకుండా పెట్టు మూతి, అప్పుడు చూస్తా. అది కాదురా, నువ్వేమన్నా నా పళ్ళు నా మూతి మీద ఎందుకు పడతావురా? అటు చూపి. అట్లా చూపి. నువ్వు అటు చూపి. చూపి అక్క. ఎట్లా పెడుతుంది? ఎట్లా పెడుతుంది చూపి. అక్క పెడుతుంది మళ్ళీ. ఇక కొడలా చూడు. కొడలా చూడు. పారిపో మళ్ళా. వద్దునా. చూసినావా మమ్మీ? అమ్మ ఎవరో కానీ ఏడిపికరమ్మా ఆ, ఒకవేళ ఉంటే. కానీ ఇంకా ఇందిరా సప్పుడు చేస్తారు. అమ్మ నేను రాలేసిన నా కొడుకు ఎప్పుడోసారి దొరికేస్తాడు పట్టేసుకుంటా. కానీ ఇంతవరకు ఏం లేదు. నా కొడుకు బంగారు. వీడు ఏంది జమ్ము నా కొడుకు. 5 రూపీస్ జమ్ ప్యాకెట్ నేను మా అక్క. నేను కాదులే, నువ్వే. అక్క ఎందుకు కలుపుతావు ప్రధాన్లా? ఎందుకంటే వాడిని ఏడు ఇచ్చేస్తాము అని నన్ను కలుపుకుంటా. సరే ఇంకా కథం పట్టిద్దామా? అయిపోయింది. టాస్క్ ఏం లేదు. మా మమ్మీకి మా అక్కకి మీరు నేను ఏమన్నా కాదు, అడగాలి. మమ్మీ ఓడిపోయింది. నేను గెలిచిన. ఇద్దరు ఓడిపోయినట్టే. నువ్వు అదేంది తొక్క. నేను విన్ అయిపోయినాక ఇద్దరు ఓడిపోయినట్టే. ఆ, మా అక్క మా మమ్మీ ఏమైనా చేయాలనుకుంటే టాస్క్ అందులో పెట్టండి. నెక్స్ట్ నేను నెక్స్ట్ వీడియోలో చేపిస్తా. దాంతో పాటు డాన్సులు అలాంటివి వద్దు, ఎందుకంటే ఎటు తిరిగి వేయరు. కాబట్టి ఏమన్నా మిరపకాయలు తింటామా, తెలుసుకోవాలనుకుంటున్నాను. నిమ్మకాయలు తింటామా. అవును చాలా మంది జోలో చిప్స్ జోలో చిప్స్ చేస్తా next. అడిగారు. నెక్స్ట్ వీడియో అదే. ఇంకొంతమంది కామెంట్స్ లో పెడుతున్నారు అది తిను ఇది తిను అని. నేను చేస్తా, ప్రతి వీడియో చేస్తా. కాకపోతే ఏ దానికి ఎక్కువ లైక్స్ వస్తాయో అది చేస్తా. చాట్ పీస్ లో మట్టి లాంటిది పెట్టకండి ప్లీజ్, అది తినలేము. పెడితే పెట్టండి, మా అక్కతో తినిపిస్తా. అవి చెత్త చెదారం అంటే రోగం వచ్చి కూర్చోవాలనా? సన్నగా అవ్వాలంట నువ్వు అక్క. అవి తింటే ఆటోమేటిక్గా అయిపోతావు. ఫుడ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ నాగినేని యూట్యూబ్ ఛానల్.